నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాన్యులపై భారాలు, సంపన్నులకు వరాలు. కేంద్ర బడ్జెట్పై సిపిఎం నిరసన. ఏపీకి తీవ్ర అన్యాయంపై స్పందించని అధికారులు, ప్రతిపక్ష పార్టీ నేతలు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్. ప్రధాని మోడీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు అనుమానం. 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తును సిబిఐ ఎందుకు ఆపివేసింది? పోలవరంలో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. మాజీ మంత్రి హర్ష కుమార్. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను, అక్కడ నివసిస్తున్న ప్రజలను, పునరావాస కేంద్రాలను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం ఉదయం 8 గంటలకు 13.40 అడుగులకు నీటి మట్టం నమోదైంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను ఎత్తి 12,30,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. 3 పంట కాలువల ద్వారా 4,600 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలు బ్యారేజ్ వద్ద 13.40గా నమోదైన నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు 13.60 స్వల్పంగా పెరిగి అడుగులకు చేరుతుందని తెలిపారు. పోలవరంలో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని, లేకపోతే పోలవరంపై సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హర్ష కుమార్ పీల్ వేస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖలో కోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తెర వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. ప్రధాని మోదీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తును సిబిఐ ఎందుకు ఆపివేసిందని నిలదీశారు. విశాఖ డ్రగ్స్ కేసులో పార్లమెంట్లో వివరణ ఇవ్వాలని కోరారు. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని అడగడం జరిగిందని ఆయన తెలిపారు. పోలవరంలో ఇప్పటి వరకు కట్టిందంతా వృధా అయిపోయిందని వాపోయారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నాయని అన్నారు. పోలవరం ఇలా అవ్వడానికి ప్రథమ దోషి చంద్రబాబు, రెండో దోషి జగన్ అని ఆయన దుయ్యబట్టారు. పోలవరంలో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కోరారు. కేంద్రంలో బలం ఉండి కూడా చంద్రబాబు, పవన్లు ప్రత్యేక హోదా సాధించలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఢిల్లీలో జగన్ సినిమా నటుడిలా యాక్ట్ చేశారని, ఒక రౌడీ షీటర్ హత్యకు ఢిల్లీ వెళ్లి జగన్ నాటకాలు ఆడారని దుయ్యబట్టారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్య పాలన గతంలో ఏ ప్రభుత్వంలో జరగలేదని అన్నారు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, మనం ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు మార్చి నెలలో ఇంటర్పోల్ సహకారంతో వైజాగ్ పోర్ట్లో మన సిబిఐ అధికారులు వెళ్ళి ఒక కంటైనర్ని, ఒక షిప్లోంచి వచ్చిన కంటైనర్ని సీజ్ చేశారు. దాంట్లో చెక్ చేసి 25,000 కేజీల కొకైన్ కానీ, హెరాయిన్ కానీ దాంట్లో ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత దానికి వైసీపీ వాళ్ళు లేట్ చేయించడానికి వాళ్ళ ఆఫీసర్స్ ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం ఆరోపణలు చేసింది. లేదు ఇదంతా దగ్గుపాటి పురంధేశ్వరికి సంబంధించిన ఆ కొడుకు, వాళ్ళ రిలేటివ్స్ దీంట్లో ఉన్నారు, నారా వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అని వైసీపీ వాళ్ళు కామెంట్ చేశారు. తెలుగుదేశం మీద వైసీపీ, వైసీపీ మీద తెలుగుదేశం దుమ్మెత్తి పోసుకున్నాయి ఆ సబ్జెక్ట్ మీద. విజయసాయి రెడ్డి బ్రెజిల్ వెళ్ళడానికి కారణం, బ్రెజిల్ నుంచి వచ్చిందని బ్రెజిల్కి వెళ్ళడానికి కారణం ఇటువంటి లావాదేవీలే అని కూడా చెప్పారు. అంతకుముందు బోంద్రా ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ వచ్చిన దాంట్లో కూడా పౌడర్లో హెరాయిన్ 19,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసి వచ్చిన డ్రగ్స్
విజయవాడ అడ్రస్ ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఈ పంజాబ్ ఎక్కడికో వెళ్ళి ఈ డ్రగ్స్ సరఫరా అవుతాయి అని చెప్పేసి మనకు వచ్చిన న్యూస్. ఈ 2 న్యూస్లు చూసుకుంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో జాగిలాలతో వెళ్ళి ఎవడన్నా డ్రగ్స్ తాగుతున్నారేమో అని పట్టుకుంటున్నారు. డ్రగ్స్ టెస్టులు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ డ్రగ్స్ కలిసి ఎక్కువైపోతారు. అసలు ఇన్ని వేల కోట్లు, ఒకటేమో 19,000 కోట్లు ఖరీదు, ఈ 25,000 కేజీల హెరాయిన్ కొకైన్ అన్నది అది ఎంత కాస్తో కూడా అంచనా వేయలేనన్ని వేల కోట్లు. ఆ సబ్జెక్ట్ ఏమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మోడీ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీ సిబిఐ ఎంక్వైరీ ఏమైంది? ఒక బస్సును పట్టుకున్నామన్నారు, ఆ బస్సులో కాగితాలు కార్ చేసామన్నారు. మీ విలేకరులు అయితే పిచ్చి వాళ్ళగా హైదరాబాద్ పరిగెట్టారు, ఉప్పాడ కొత్తలు పరిగెట్టారు. అక్కడ ఏదైనా న్యూస్ తీసుకురావాలని నిజంగా చెప్పకూడదు, కానీ మీరు ఏ రకంగా ఆ కేసు వెనకాల తిరిగారంటే విలేకరులందరూ దీన్ని పట్టి తీసేద్దాం, చర్మం తీసి నార ఒలిసేద్దాం ఈ డ్రగ్స్ కేసుని అన్నట్టుగా మీరు అందరూ వెళ్ళారు. ఏమైంది ఆ డ్రగ్స్ కేసు? నిజంగా మోడీ కానీ అదానీ కానీ ప్రమేయం లేకుండా ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎందుకు మాట్లాడలేదు? మోడీ మాట్లాడకుండా ఉండమన్నందుకే కదా వీళ్ళిద్దరూ మాట్లాడలేదు. లేకపోతే మాట్లాడాలి కదా, అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో దీని గురించి చర్చించగలరా? నేను పార్లమెంట్లో కూడా లెటర్ రాద్దాం అనుకున్నాను పార్లమెంట్ మెంబర్స్కి. తప్పకుండా ఈ విషయాల మీద పార్లమెంట్లో జరగాలి, చర్చ జరగాలి. సామాన్యులపై భారాలు, సంపన్నులకు వరాలు. సామాన్యులకు మాటల్లో, కార్పొరేట్లకు కోట్లలో వడ్డించే మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పద్ధతి కొనసాగించిందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్పై సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో స్థానిక శ్యామల సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సామాన్యులకు ఉత్త మాటలే దక్కాయని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్సభలో ప్రతిపాదించిన 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్లో అధిక భాగం కార్పొరేట్ల వైపే పరుగులు పెట్టింది. ఫలితంగా అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ల ప్రజలకే పెద్దపీట దక్కింది. నిరుద్యోగ నిర్మూలన కోసమంటూ అట్టహాసంగా ప్రకటించిన నూతన పథకాలను సైతం కార్పొరేట్ల ఖజానాలను నింపే వనరులుగా మార్చివేయడం మోడీ సర్కార్ ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఈ పథకాల్లోనూ కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు శూన్యం. ఇంటర్న్షిప్లనే సర్వస్వంగా చిత్రించే ప్రయత్నించారు. గరీబ్, మహిళ, యువ, అన్నదాత అని మాటలు చెబుతూనే వారికిచ్చే సబ్సిడీలలో భారీగా కోతలు పెట్టి వంచనా శిల్ప విద్యను కేంద్రం ప్రదర్శించింది. పెరిగిన ధరలతో నిరుపేదలు కృంగిపోతున్న ఉపాధి హామీ నిధుల్లో అడ్డగోలు కోతను మోడీ సర్కార్ కొనసాగించింది. అది చాలదన్నట్లు ఆహార సబ్సిడీ మీద 7,082 కోట్ల రూపాయలు కోత పెట్టింది. అంగన్వాడీలతో పాటు మాతా శిశు పథకాలకు అరకొర కేటాయింపులే దక్కాయి. ఇక విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి రంగాలకు కూడా ద్రవ్యోల్బణాన్ని ఏమాత్రం పరిగణలోనికి తీసుకోకుండా విదిలింపులతో సరిపెట్టారు. వేతన జీవులకు పెద్దగా ఊరట లభించలేదు. పేదలకిచ్చే సబ్సిడీలపై కోతలు పెట్టిన మోడీ ప్రభుత్వం అదే సమయంలో సంపదపైన, వారసత్వపు ఆస్తులపైన నామమాత్రపు పన్ను విధించడానికి కూడా సిద్ధపడలేదు. ఫలితంగా రానున్న రోజుల్లో అంతరాల భారతం మరింత పెరగనుంది. సామాన్యులకు మరిన్ని కష్టాలు, కన్నీళ్లు తప్పని స్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని, ఆర్థిక లోటు తగ్గించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు లేవని అన్నారు. మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తోంది. మహిళలకు సంబంధించి ప్రతి బడ్జెట్లోనూ ప్రకటనలున్నా కేటాయింపులు పెరగడం లేదు, ఉన్న వాటిని అమలు చేయడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీలపైన ఒత్తిడి తేవాలని, పార్లమెంట్లో మన రాష్ట్ర ఎంపీలు న్యాయం కోసం పోరాడాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్,
నాయకులు ఎస్ఎస్ మూర్తి, టిఎస్ ప్రకాష్, సావిత్రి, తులసి, పి వెంకటేశ్వరరావు, కె రామకృష్ణ, బి పూర్ణిమరాజు, సోమేశ్వరరావు, కోటేశ్వరరావు, పి రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, రాజా, రాంబాబు, తాతారావు, మోహన్, మురళి, స్రవంతి, జరీనా, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన బడ్జెట్ని, పోలవరం నిర్వాసితులకు నిధులు లేని బడ్జెట్ని, నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వని బడ్జెట్ని, రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వని బడ్జెట్ని, నూతన పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వని బడ్జెట్ని, కడప ఉక్కు పరిశ్రమకి ఇవ్వని బడ్జెట్ని, కడప ఉక్కు పరిశ్రమ అనుమతి ఇవ్వని బడ్జెట్ని, ప్రజలపై భారాలు వేసే బడ్జెట్ని, సామాన్యులకు నష్టం చేసే బడ్జెట్ని, కార్పొరేట్లకు ప్రజా సంపదను దోచిపెట్టే బడ్జెట్ని, భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీజేపీ నాయకులు, మాజీ సైనికులు, యువమోర్చా నాయకులు మరియు సుమారు 1000 మంది విద్యార్థులు యువతతో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల నుండి లాలా చెరువు అమరవీరుల పార్క్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లాలా చెరువు సైనికుల పార్క్ వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించి పార్క్ నందు ఉన్న అమర జవాన్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాలా చెరువు మున్సిపల్ స్కూల్ నందు మాజీ సైనికులకు చిరు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి ప్రతీకగా కార్గిల్ విజయ దినోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ కార్గిల్ విజయ దినోత్సవం 2 రోజుల పాటు నిర్వహించమని పిలుపునిచ్చారని తెలిపారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడిని స్మరిస్తూ వారికి ప్రతి ఒక్కరూ ఈ రోజున నివాళులు అర్పించి దేశభక్తిని చాటాలని పేర్కొన్నారు. విద్యార్థులు కార్గిల్ యుద్ధ సమయంలో జరిగిన ప్రతి అంశం తెలుసుకోవాలని పేర్కొన్నారు. మాజీ సైనికుడు లెఫ్టినెంట్ కల్నల్ బి సత్యనారాయణ మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరిందని, కానీ కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బ్రదర్ అనే పేరిట భారతదేశం సరిహద్దుల్లోకి పంపించిందని, అప్పట్లో భారతదేశం యుద్ధం చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేసిన పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో భారత్ యుద్ధానికి వెళ్ళక తప్పలేదని అన్నారు. 1999 మే 3వ తేదీన కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైందని, దీనికి భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ పెట్టుకుందని, విపరీతమైన చలిలో మంచు పర్వతాలలో దాదాపు 60 రోజుల పాటు జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలామంది చనిపోయారని, భారత సైన్యంలో 507 మంది అమరులయ్యారని, చివరికి జూలై 26వ తేదీన భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించడం దేశం గర్వించదగ్గ విషయమని, అందువలన కార్గిల్ విజయ దినోత్సవం దేశవ్యాప్తంగా భారత ప్రజలు జరుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రామకృష్ణ, కొరగంటి సతీష్, కాలేపు సత్యసాయిరాం, కందుకూరి మనోజ్, మరకాని సతీష్, షేక్ సాజిద్, కండివల్లి సాయి, శుంకర భాలు, సిద్ధాని వెంకట్, చువ్వా చరణ్ గుప్తా, పిల్లలమరి మురళీకృష్ణ, డాక్టర్ అనురాధ, మోడి అవినాష్, సానా కృష్ణ, మద్దిపట్టి రజని, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు రేపు కార్గిల్ యొక్క అమరవీరులు వారిని స్మరించుకునేటువంటి దినంగా ప్రకటిస్తూ యావత్ భారతదేశంలోని కార్యక్రమాన్ని వారికి ఈవేళ నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఈవేళ రేపు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మన రాజమండ్రిలో
తూర్పుగోదావరి జిల్లా యువమోర్చా భారతీయ జనతా పార్టీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్సు అలానే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఇక్కడి నుంచి లాలా చెరువు దాకా వెళ్ళడం అక్కడ అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటించడం ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఏదైతే కార్గిల్ యుద్ధం మనం విజయం సాధించాం, ఆనాడు కార్గిల్లో మన అనేక మంది యుద్ధానికి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. వారెప్పుడూ కూడా ప్రతి సంవత్సరం మనం స్మరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తున్నాం. ప్రముఖ బాలీవుడ్ మధుర గాయకులు ముఖేష్ చంద్ మాథుర్ 102వ జయంతి వేడుక స్థానిక జిత్మోహన్ మిత్ర కళావేదిక నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నట గాయకులు ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 35 సంవత్సరాల పాటు హిందీ చిత్రాలకు గాయకునిగా పలు విజయవంతమైన పాటలు పాడి చిరస్థాయిగా అందరి మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటారని గుర్తు చేసుకున్నారు. జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా గాయని గాయకులు శ్రీపాద మిత్ర, డాక్టర్ వంక బాలకృష్ణ, డాక్టర్ హరి కృష్ణ, ముఖేష్ పాడిన పలు పాటలు పాడి స్వర నివాళి గావించారు. ఈ కార్యక్రమంలో వి గజపతి, జల్లి శివప్రసాద్, డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు, నూజిల్ల సూర్యబాబు, గిడ్డి నరసింహమూర్తి, పిచ్క మహేష్, డిఎస్ శ్రీనివాస్, రామ్మోహన్, శ్రీపద శంకర్రావు, తాళం మణిధర్, వీర్రాజు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. अनहोनी पथ में काटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा याद मिलाए। अनहोनी पथ में काटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा याद मिलाए। ये बिरहा ये दूरी दो पल की मजबूरी, फिर कोई दिल वाला घबराए। శుక్రవారం ఉదయం టీకే విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు, దేవత సుధాకర్ రాజమండ్రి స్త్రీల కళాశాలలో కలిసి ఆయనను సాలువా వేసి అభినందించి గత వైభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మరలా అందరూ కలిసి ఉప్పొంగిన కెరటంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచుటకు కృషి చేయాలని కోరారు. పీసీసీ మెంబర్ చింతాడ వెంకటేశ్వరరావు, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి కలిసి అభినందనలు తెలిపారు. రవీంద్ర భారతి స్కూల్ బాలాజీపేట బ్రాంచ్ నందు ప్రిన్సిపల్ రాజ్ కుమారి, ఫ్యాకల్టీ సౌమ్య, ఎండి ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివాస్ ఘనంగా నిర్వహించారు. 1999లో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత విజయాన్ని స్మరిస్తుంది. ఈ ముఖ్యమైన రోజు కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ని దళాలు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి పొందేందుకు పోరాడిన భారత సైనికుల సాహసాన్ని మరియు త్యాగాలను గౌరవిస్తుంది. మే నుండి జూలై 1999 వరకు కొనసాగిన ఈ ఘర్షణను ఆపరేషన్ విజయ్గా కూడా పిలుస్తారని అన్నారు. ఇది భారతదేశం వ్యూహాత్మక పర్వత శిఖరాలను విజయవంతంగా తిరిగి పొందడంతో ముగిసింది. కార్గిల్ విజయ్ దివాస్ భారత సాయుధ దళాల ధైర్యం మరియు స్థైర్యానికి స్మారకంగా నిలిచి వీరుల త్యాగాలను స్మరించేందుకు మరియు వారి వీరోచిత కార్యాల గురించి భవిష్యత్ తరాలను అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటున్నామని తెలిపారు. बेटा इन दीवानी घर आओगे ना, मैं तुम्हारी राह देखूंगा। Salute all our war heroes
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై అక్కడ నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి పరామర్శించి వాళ్లకు తోచిన సహాయ సహకారాలు అందించారు. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు శ్రీ కంటిపూడి సర్వారాయుడు, శ్రీ లక్ష్మీనారాయణ జవాన్ గార్ల సహకారంతో పునరావాస కేంద్రం ఉన్నటువంటి వరద బాధితులకు 100 కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం సింగ్ శ్రీ సర్వానాయుడు మాట్లాడుతూ బాధితులను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని, పునరావాస కేంద్రాల్లో భోజనం, టిఫిన్ ఏర్పాట్లు, అలాగే మందుల పంపిణీలను పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్నుమూరి రాంబాబు, ఎరా చంద్ జైన్, మల్లెడి శ్రీనివాసరెడ్డి, రౌత్ వాసు, లలిత్ జైన్, పిల్లాడి రుద్రయ్య, ఆర్ సంజయ్, ఆమిని, మోహన్, గుర్రాకుల చిన్ని, కృష్ణార్జున చౌదరి, మావూరి సత్యనారాయణ, కారుమూరి సురేష్, గణేష్ రెడ్డి, రమణకుమారి, పసుపురెడ్డి గోవింద్, నల్లిమిల్లి సుబ్బారావు, ద్వారకా ప్రసాద్, కృష్ణమాచార్యులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సామాన్యులపై భారాలు, సంపన్నులకు వరాలు. కేంద్ర బడ్జెట్పై సిపిఎం నిరసన. ఏపీకి తీవ్ర అన్యాయంపై స్పందించని అధికారులు, ప్రతిపక్ష పార్టీ నేతలు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్. ప్రధాని మోడీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు అనుమానం. 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తును సిబిఐ ఎందుకు ఆపివేసింది? పోలవరంలో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. మాజీ మంత్రి హర్షకుమార్. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను, అక్కడ నివసిస్తున్న ప్రజలను, పునరావాస కేంద్రాలను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.